నా గురించి మాట్లాడతాడు. నా గురించి ఏమి తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు? చిలకలూరుపేట హద్దులు తెలియవు నీకు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియవు, ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియవు. నేను నా గురించి మాట్లాడతాడు. నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నేను, నా మీద కామెంట్ చేస్తాడు. 4.5 ఏళ్లు లేరంట. ఆయన ఎక్కడున్నాడో ఆయనకు తెలియదు. మరి నాకు నేను ఎక్కడున్నానో చిలకలూరుపేటకు తెలుసు. చిలకలూరుపేటకు అందుబాటులో ప్రతి క్షణం అందుబాటులో ఉండేవాడిని. అన్ని ఫోన్లు ఎత్తుతాను. ఇంకా పెద్ద పెద్ద మాటలు నిన్నగాక మొన్న వచ్చాడో లేదు. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏమన్నాడు? ఏమనుకున్నావు? చిలకలూరుపేట అనుకున్నావా? ఏమనుకున్నావు? ఇది నిన్నగాక మొన్న వచ్చి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను మాట్లాడే ధైర్యం నీకు? మీ ముఖ్యమంత్రి అబద్దాలు కోరు. నువ్వు ఈ చిలకలూరుపేట ప్రజల్ని అబద్దాలతోటి, అసత్యాలతోటి నా మీద భరోసా వెళ్తే నీ ఓట్లు తగ్గుతాయి తప్ప పెరగవు. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో 25 ఏళ్లుగా అభివృద్ది, సంక్షేమం అంటే చేసి చూపించాను. నేను ఈ చిలకలూరుపేటకు ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండ్ తెలుగుదేశమే ఉంటుంది. అటువంటిది ఈ 5 ఏళ్లలో, గడిచిన 5 ఏళ్లలో అవినీతి మంత్రి ఎంత దోపిడీ చేసింది? ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, మైనింగ్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, భూదందాలు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, సిటీ కేబుల్ కావచ్చు, ఏ వర్గాన్ని వదిలిపెట్టలా, ఎవరిని వదిలిపెట్టలా. ముందు వాటికి సమాధానం చెప్పి, నీ 5 ఏళ్లలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చిలకలూరుపేటలో నువ్వు ఓటు అడగాలి. ఈరోజు అవన్నీ మర్చిపోయి నా మీద ఏదో అసత్యాలు, ఆరోపణలు. ఒకసారి గెలిచారు నా మీద అబద్దాలు చెప్పి. 5 ఏళ్లలో ఏం చేశారు? నేను ఏ తప్పు చేస్తుంటే? ఏ తప్పు చేయని వాళ్లే మీరు అక్రమ కేసులు, అరెస్టులు చేశారు. ఆ విధంగా ఇక్కడ వచ్చినటువంటి చరిత్ర తెలియకుండా వచ్చి మాట్లాడి ఏది పడితే మాట్లాడితే నేను హీరోని అనుకుంటే ప్రజలు రేపు ప్రజాకోర్టులో చెప్తారు. నేను అందుకనే ఇక నుంచి నేను కౌంటర్ కూడా ఇవ్వను. ఎన్ని మాట్లాడుతావు మాట్లాడుకో. నా నిజాయితీ ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో చిలకలూరుపేట ప్రజలకు తెలుసు. పేట కార్యకర్తలు, జన సైనికులు కావచ్చు, బీజేపీ కావచ్చు, చిలకలూరుపేట నాయకులు కావచ్చు, ఎవరి జోలికి వచ్చినా తోలు తీసి పంపిస్తారు. చిలకలూరుపేట నియోజకవర్గం ప్రజలను నేను తెలియజేస్తాను. గుంటూరులో కాదు, అవాకులు చవాకులు పేలటానికి ఇది చిలకలూరుపేట. ఇది చిలకలూరుపేట గడ్డ.